హౌ టు బిల్డ్ ఏ విన్నింగ్ టెక్ పోర్ట్ఫోలియో బిఫోర్ గ్రాడ్యుయేషన్. సో ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేస్తున్నారో, అంటే ఇంజనీరింగ్ కానీ, డిగ్రీ కానీ, ఎంబీఏ, ఎంసీఏ, సో మీరు టెక్నాలజీ సంబంధించిన పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవాలంటే ఈ కింద సంబంధించిన వాటి మీద ఫోకస్ చేయాలి. సో షోకేస్ రియల్ ప్రాజెక్ట్స్, అంటే అప్లికేషన్ని బిల్డ్ చేయటం కానీ, అప్లికేషన్ని క్రియేట్ చేయటం కానీ, ఓపెన్ సోర్స్ సంబంధించిన ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయడం వలన మీకు రియల్ టైం ప్రాజెక్ట్ సంబంధించిన ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ చేసుకుంటారు. నెక్స్ట్, యూజ్ గిట్ హబ్. మనకి గిట్ హబ్ అనేది డెవలపర్స్ కోడ్ రాసిన తర్వాత దాన్ని ఒక చోట సేవ్ చేయాలి. ఆ సేవ్ చేసేదానికి మనము గిట్ హబ్ అనేది యూజ్ చేస్తాము. సో గిట్ హబ్ అనేది ఇట్ ఈస్ ఏ కోడ్ రిపాజిటరీ టూల్. అక్కడ మీరు ప్రాజెక్ట్స్ను అప్లోడ్ చేయడం కానీ, డాక్యుమెంట్ సంబంధించిన ఏదైనా చేసిన దానిలో అప్లోడ్ చేసినందువల్ల ఎవరైనా వాటిని చూడగలుగుతారు. మీ యొక్క స్కిల్ సెట్ అనేది కూడా వ్యాస్ట్గా ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉన్నాయి. నెక్స్ట్, క్రియేట్ ఏ పర్సనల్ వెబ్సైట్. మీరు పర్సనల్ వెబ్సైట్ అనేది బిల్డ్ చేయండి. మీరు మనకి చాలా ఓపెన్ సోర్స్ టెక్నాలజీ, ఓపెన్ సోర్స్ అంటే ఫ్రీ టూల్స్, ఓపెన్ సోర్స్ అంటే ఫ్రీ టూల్స్ ఉన్నాయి అనమాట అప్లికేషన్ బిల్డ్ చేయడానికి. సో ఒక పర్సనల్ వెబ్సైట్ అని బిల్డ్ చేయండి. నెక్స్ట్, గెయిన్ సర్టిఫికేషన్ ఇంటర్న్షిప్స్. సర్టిఫికేషన్స్ కూడా చేయండి, లైక్ క్లౌడ్ సర్టిఫికేషన్ కానీ, సైబర్ సెక్యూరిటీ సర్టిఫికేషన్ కానీ. ప్రజెంట్ మార్కెట్లో సంబంధించిన ఏదైతే మీరు అంటే కొద్దిగా ఎక్కువ టెక్నాలజీ సంబంధించిన వ్యాస్ సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటి మీద సర్టిఫికేషన్ చేయండి. నెక్స్ట్, ఇంటర్న్షిప్స్ కూడా మనకి మోస్ట్ ఆఫ్ ఎంఎన్సి కంపెనీస్ అంటే ఇన్ఫోసిస్ కానీ, టీసీఎస్ కానీ, విప్రో, ఇలా ప్రతి ఒక్క ఎంఎన్సి కంపెనీస్లో కానీ, లేకపోతే స్టార్టప్ కంపెనీస్లో కూడా మనకి ఇంటర్న్షిప్స్ అనేవి 3 మంత్స్, 6 మంత్స్ ఉన్నాయి. వాటిని కూడా మీరు వాటి మీద వర్క్ చేసినట్టయితే మనకి రియల్ టైం ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ చేసుకుంటారు. నెక్స్ట్, నెట్వర్క్. సో లింక్డ్ ఇన్ లేకపోతే టెలిగ్రామ్, ఇలా సోషల్ ప్లాట్ఫామ్స్లో వాటిలో కూడా పీపుల్ని ఫాలో అప్ చేయండి, అంటే టెక్నాలజీ మెంటర్స్ని ఫాలో చేయండి. అక్కడ మీ లింక్డ్ ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేయడం వల్ల మీకు ఎక్కువ సబ్జెక్ట్ సంబంధించిన పోర్ట్ఫోలియో సంబంధించిన టెక్ పోర్ట్ఫోలియో సంబంధించిన కూడా మీ ఇన్ఫర్మేషన్ అనేది గెయిన్ చేసుకుంటారు. నెక్స్ట్, సీక్ ఫీడ్బ్యాక్. అంటే రెగ్యులర్గా ఫీడ్బ్యాక్ మీరు మీకు సెల్ఫ్ ఫీడ్బ్యాక్ ఇచ్చుకోండి. మీరు ఎలా ట్రైన్ అవుతున్నారు, సో ఎవరైనా మెంటర్ చేత కూడా మీరు ఈ ఫీడ్బ్యాక్ అనేది తీసుకోండి. దానివల్ల ఏంటంటే మీరు మీ గ్రోత్ ఎలా ఉంది, టెక్నాలజీలో మీ గ్రోత్ ఎలా అనేది కూడా మీరు మీకు సెల్ఫ్ అనేది తెలుస్తుంది. సో యూస్ దిస్ టెక్ పోర్ట్ఫోలియో, బిల్డ్ టెక్నాలజీస్ that will build your career very